హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, వినాయకుడి ఇది లాస్ట్ పార్ట్ ఇది. సో పెయింటింగ్, కంప్లీట్ పెయింటింగ్ నేను ఈ వీడియోలో చూపించాను. స్కెచింగ్ నుంచి షేడింగ్ నుంచి కలరింగ్ మొత్తం అన్ని వీడియోలు ఉన్నాయి. ఇది ఫైనల్ స్టెప్ ఇది. సో అన్ని వీడియోస్ చూస్తే మీకు సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ నేను స్కెచింగ్, తర్వాత దాన్ని చార్కోల్ షేడింగ్, తర్వాత అక్రిలిక్ పెయింటింగ్లో నేను చూపించాను. సో కంప్లీట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే నేర్చుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు సబ్జెక్టు అర్థమవుతుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో అయితే వచ్చేస్తుంది. సో ఈ గణనాథుడిని, మనం గణేశుడిని అందంగా ఈరోజు పూజతో ఎలాగైతే అలంకరించుకుంటామో, సో అలాగే మనం పెయింటింగ్ కూడా అంతే అందంగా అలంకరిస్తాం. సో అలంకరణ అనేది చాలా చాలా ముఖ్యం, ఆర్టిస్ట్కైనా పూజకైనా సరే. కాబట్టి అలంకరణ చేసేటప్పుడు ఏదైతే మనం పిక్చరు చూస్తున్నామో అదే ఇమేజ్ని మనం అంతే అందంగా అలంకరించాలి. అప్పుడే అది పరిపూర్ణంగా మనం చేయగలిగాము అని మనకు అనిపిస్తుంది. కాబట్టి చేసేటప్పుడు అంతే అందంగా చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ స్కెచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్కెచ్ని బాగా చేసుకొని దాని తర్వాత దాన్ని కరెక్ట్గా మీరు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మీరు ఎనీ మీడియా, అంటే మీరు ఏ మీడియంలో చేయాలనుకుంటున్నారో ఆ మీడియం, కలర్సు, బ్లాక్ అండ్ వైట్ ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చు. అలా ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీరు ఎంతవరకు చేస్తున్నారు, ఎంతవరకు ట్రై చేస్తున్నారు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో అందుకనే ఏదైతే ఒక ఇమేజ్ తీసుకున్నారో, ఒక ఫోటో తీసుకున్నారో దాన్ని అలాగే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం, ఎంతవరకు మనకు వస్తుంది, ఎంతవరకు నేర్చుకున్నాం అనే విషయం కూడా మనకు చాలా బాగా తెలుస్తుంది. అందుకనే ఏదైతే మీకు డ్రాయింగ్ కానీ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, పెయింటింగ్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే డిజిటల్గా మనం ఏదైతే ఒక ఇమేజ్ని చూస్తున్నామో, ఒక ఫోటో చూస్తున్నామో దాన్ని అలాగే వేయడానికి ట్రై చేయండి. దానికి ముందు బేసిక్ ఏంటి, స్కెచ్ అనేది రావాలి. ఆ స్కెచ్ అనేది వస్తే మనం ఖచ్చితంగా తర్వాత కంప్లీట్గా ఏ మీడియం అయినా దాన్ని చేయొచ్చు. ఫస్ట్ మీకు పునాది అనేది స్కెచ్. మరి ఈ స్కెచెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే నేను మీకు వీడియోస్ ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్లో. సో మీరు చూడండి, 30 days కోర్స్ కూడా ఉంది. అంటే మీరు స్టార్టింగ్ నుంచి ఎలా నేర్చుకోవచ్చు, ఒక ఫోటో చూసి ఎలా డెవలప్ చేసుకోవచ్చు, అలాగే స్కెచింగ్ ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అనే విషయాలు నేను చాలా మీకు వీడియోలు వేశాను. ఒకసారి మీరు చూడండి, చూస్తే మీరు చాలా డెవలప్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఏదైతే ఒక పిక్చర్ కానీ, ఒక ఫోటో కానీ, ఒక ఇమేజ్ కానీ తీసుకున్నామో దానిని అలాగే చేయాలి. అప్పుడే మనకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో మనం మోడర్న్ ఆర్ట్ అయితే కాదు, ఇది అబ్స్ట్రాక్ట్ అయితే కాదు. ఇది చెప్పాలంటే రియలిస్టిక్. అంటే ఫోటో మనకు నిజంగా గణేశుడు, గణపతి, వినాయకుడు అనేది కనిపిస్తుంది. సో దాన్ని అలాగే వేయాలి. కొంచెం కలర్స్ అటు ఇటు అవ్వచ్చు, బట్ ఏంటంటే కలర్స్ అలా ట్రై చేయాలి. షేప్ అనేది మారకూడదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇది ఫ్రీ హ్యాండ్ స్కెచ్. ఇది నేను ఎక్కడ కూడా గ్రాఫ్లు కానీ లేదంటే ఇంకా ఏదైనా యూజ్ చేసి అయితే ఎప్పుడూ చేయను. ఎందుకంటే మీరు ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ వస్తేనే మీకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైతే ఫోటో చూస్తున్నామో దాన్ని అలాగే చేయడానికి ట్రై చేయండి. మీరు ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, 2 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, 10 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, కానీ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా దాన్ని మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఫ్రీ హ్యాండ్ అంటే చూసి వేయడం, దానికి ఏదో మెజర్మెంట్స్ తీసుకోవడం, లేదంటే సంథింగ్ ఏదో కొలతలు తీసుకోవడం,
లేదంటే గ్రాఫ్ అనేది వేయడం ఇటువంటిది ఏది ఉండదు. ఫ్రీ హ్యాండ్ అంటే ఒక లైన్ స్టార్ట్ చేస్తాం ఎక్కడో ఒక చోట, మనం చూసే ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో దాన్ని చూసి ఎక్కడైనా స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి దాన్ని మెల్లగా డ్రా చేసుకుంటూ వెళతాం. ఫైనల్గా తప్పులు లేకుండా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుంటాం. ఎప్పుడైతే కరెక్ట్గా వచ్చింది అని అనిపిస్తుందో అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. కరెక్ట్గా రాకపోతే మీరు ఇంకా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు అయినా మళ్ళీ గీస్తూనే ఉండాలి. ఎప్పుడైతే అలా గీస్తూ ఉంటారో అప్పుడు మీకు డెవలప్మెంట్ అనేది వస్తుంది. అప్పుడు పర్ఫెక్షన్ అనేది ఉంటుంది, పర్ఫెక్ట్ అవుతారు మీరు. సో అందుకే నేను చేసేటప్పుడు మీరు నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనేది కూడా మీరు ట్రై చేయాలి, చూసుకోవాలి. అలాగే మీరు ఎరేజర్ అనేది యూజ్ చేయకండి. ఎరేజర్ యూజ్ చేయకుండా ఎలా చేస్తాం? ఇప్పుడు ఒక పేపర్ తీసుకున్నారు, డ్రా చేశారు, అది తప్పైంది, ఆ పేపర్ వదిలేసేయండి. ఇంకొక పేపర్ తీసుకోండి, దానిపైన ట్రై చేయండి. ఫస్ట్ నార్మల్ పేపర్ మీద ట్రై చేయండి. ఇప్పుడు జిరాక్స్ పేపర్ అని, A4 వైట్ పేపర్స్ ఉంటాయి కదా, వాటి మీద ట్రై చేయండి. మీరు ఇప్పుడే స్టార్టింగే డ్రాయింగ్ బుక్స్ కొనేసి అనవసరం ఖర్చు పెట్టుకోకుండా నార్మల్ డ్రాయింగ్ షీట్ మీద ట్రై చేయండి, వస్తుంది. అలా ఎప్పుడైతే ట్రై చేస్తారో తర్వాత చీప్ క్వాలిటీ పేపర్ తీసుకోండి, ట్రై చేయండి, వస్తుంది. అలా వస్తూ ఉన్నప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా వేయడానికి ట్రై చేయండి. నేను ఫ్రీ హ్యాండే ఎందుకు ఏమంటానంటే మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో, తప్పులేంటి ఒప్పులేంటి అనే విషయం కూడా మనకు బాగా తెలుస్తుంది. గ్రాఫ్ అంటే ఒకసారి వేసినా వచ్చేస్తుంది. ఎందుకంటే గ్రాఫ్ అనేది మనం ఫోటో పైన గ్రాఫ్ వేస్తాము, అదే గ్రాఫ్ తీసుకెళ్ళి పేపర్ మీద వేస్తాం, అంటే చార్ట్ మీద వేస్తాం. చార్ట్ మీద వేసి దాన్ని సేమ్ పెయింటింగ్ చేసేస్తాం. అది పెద్ద విషయం అయితే ఏం కాదు, అది ఎవరైనా చేయగలుగుతారు, ఆర్ట్ రాని వాళ్ళు కూడా చేయగలుగుతారు. కానీ నేనేమంటానంటే ఆర్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అంటే, ఆర్ట్ అనేది మీకు బాగా రావాలి అంటే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఏదైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు మనం ఎక్కువ కాలం ఒకే పని చేస్తున్నప్పుడు దాంట్లో ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, మనకు దాని యొక్క విలువ తెలుస్తుంది, అలాగే దాని యొక్క ఐడియా తెలుస్తుంది, దాన్ని ఎలా మార్చి చేయొచ్చు, దాన్ని ఈజీగా ఎలా చేయొచ్చు, దాన్ని ఇంకా ఫాస్ట్గా ఎలా చేయొచ్చు అనేది మనకు అలవాటు అయిపోతుంది. అలాగే మన చేతిలోంచి మన మైండ్లోంచి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. సో ఇలా ఈజీగా మనం చేయగలుగుతాం. కాబట్టి ట్రై చేయండి, తప్పకుండా మీరు కూడా చేయగలుగుతారు. చెప్పడం ఈజీ, చేయడం కష్టం అని అనిపించవచ్చు. కానీ నేను కూడా చెప్తున్నవాడిని, నేను కూడా అలా చేసిన వాడిని. కానీ చేయగా డెవలప్మెంట్ అనేది వస్తుంది. తప్పులు అనేవి ఉంటాయి, కానీ దాన్ని కరెక్షన్ చేసుకోవడం అనేది మన చేతిలో ఉంటుంది. కాబట్టి ట్రై చేయాలి, ట్రై చేయగా మీరు కూడా చేయగలుగుతారు, పర్ఫెక్ట్ అవ్వగలుగుతారు. ట్రై చేయండి. ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఏదో ఒక ఫోటోగ్రఫీ తీసుకోండి, దాన్ని కరెక్ట్గా వచ్చే వరకు ట్రై చేయండి. వస్తుంది, రాక మాత్రం అయితే ఉండదు. ప్రయత్నం చేస్తే మనం ఫెయిల్ అవ్వచ్చు, బట్ ప్రయత్నిస్తేనే కదా ఫెయిల్ అవుతామా సక్సెస్ అవుతామా అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. చేయకముందే నేను చేయలేను అని అనుకోవద్దు. అందుకని ట్రై చేయాలి, ఖచ్చితమైన రిజల్ట్స్ కోసం ప్రయత్నం చేయాలి, వస్తుంది. సో ఆల్ ది బెస్ట్. ఇలాగే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఏదో ఒక పిక్చర్ తీసుకొని. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.